మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి మేము చెప్తాము. 3 రాజధానులకి స్టాండ్ అయ్యారు, కానీ ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, డిసైడ్ అవుతాము అంటూ ఉన్నారు సార్ బొత్స. అంటే వాళ్ళు 3 రాజధానుల విషయంలో వైసీపీ వెనక్కి తగ్గింది అనుకోవాలి. అంటే వెనక్కి తగ్గని తప్పనిసరి పరిస్థితి కదా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధాని నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇంకా 5 ఏళ్లలో ఈసారి గత టర్మ్లో జరిగిన పొరపాటు జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నట్టు కూడా ఉంది. గత టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపెట్టుకున్నారు. అవి కనీసం ఒక్కటంటే ఒక్కటి ఐకానిక్ టవర్ కట్టి ఉంటే అసలు అమరావతి నుంచి రాజధాని మార్పు 3 రాజధానుల ముచ్చటే వచ్చేది కాదు. కానీ 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపెడుతూ డిజైన్లు క్రియేట్ చేస్తూ మధ్యలో రాజమౌళితో డిజైన్లు, ఇలా సింగపూర్ డిజైన్లని ఆ ప్రాసెస్ అంతా 5 ఏళ్ళు నడిచింది. ఒక ప్రభుత్వం అధికారం ఉండేది 5 ఏళ్లకు. అది ఏదైనా 5 ఏళ్లలోనే జరగాలి, సబ్స్టాన్షియల్ జరగాలి. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ అంత అద్భుతమైన సెక్రటరియట్ కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల్లో నిర్మించింది, 7 నిర్మించింది. మరి 5 ఏళ్లలో కూడా అంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఒక సెక్రటరియట్ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరియట్ కన్నా గొప్పగా ఏం కడతారు? రేపు పర్మనెంట్ సెక్రటరియట్ చూస్తాం కదా, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందో అవసరమా? ఇంతకన్నా పార్లమెంటు కొత్త భవనాలే 1 ఇయర్లో అయిపోయాయి కదా. అందువల్ల కారణాలు ఏదైనా లాస్ట్ టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 5 ఏళ్ల పాటు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపుచ్చారు. దాని ఫలితం కూడా అనుభవించారు. ఎందుకంటే మీకు ఎలక్షన్స్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయాడు 19లో, తాటికొండ నుంచి టీడీపీ ఓడిపోయింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సీట్లన్నీ టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోతాను, ప్రజలు ఎందుకు తిరిగి చెప్తారు లేకపోతే? సో ఆ అనుభవం నుంచి ఈసారి తెలుగుదేశం నేర్చుకుంటున్నట్టు కనబడుతోంది. అందువల్ల ఈ నిర్మాణాలని 5 ఏళ్లలో పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. 5 years ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ అండి. ఒక సెక్రటరియట్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగు, ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ల కన్నా ఎక్కువ అవసరమా? పెద్ద పెద్ద పార్లమెంట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టే కట్టేశారు కదా. అందులో ఇవాళ ఉన్న ఆధునిక టెక్నాలజీతో అసలు చాలా చిన్న విషయం అది. ఇక మొత్తం అమరావతి ఒక రాజధానిగా, ఒక వరల్డ్ క్లాస్ సిటీగా అది ఒక్క రోజులో పూర్తి కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. హైదరాబాద్ 400 ఏళ్ళలో ఎవాల్వ్ అయింది తప్ప రాత్రి హైదరాబాద్ ఎవాల్వ్ కాలేదు. అందువల్ల అమరావతిలో రాజధానికి అవసరమైన పాలన, శాసన, న్యాయ, ఈ మూడింటికి అవసరమైన భవనాలు అయితే కష్టం కాదు. ఆ భవనాలను ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నారు అని చెప్పారు. బహుశా ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చి 1 year కూడా కాలేదు కదా, మరి టెండర్లు పిలిచేస్తున్నారు కదా. ఇదే పని 5 ఏళ్ళ ఫస్ట్ టర్మ్లో చేసింటే అయిపోయేది కదా. చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది. ఆ రోజున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అమరావతిని ప్రాజెక్ట్ అలాగే తీసుకెళ్తే అల్టిమేట్గా క్రెడిట్ చంద్రబాబు నాయుడికే వస్తుంది. లేదని వదిలేస్తే ఆయన నష్టం అనుభవించాడు. అందువల్ల అమరావతిని చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్టుగా, పేటెంటెడ్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రమోట్ చేయడంతో వైసీపీ దాన్ని తిరస్కరించింది. కానీ జగన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఒక నాయకుడి పైన కోపంతో అమరావతిని తిరస్కరించడం చేసిన మిస్టేక్. 3 రాజధానులు అసాధ్యమని తెలిసి కూడా 3 రాజధానులు అంటే లీగల్గా సాధ్యమా అసాధ్యమా పక్క పెట్టండి, ప్రాక్టికల్గా అది అవసరమా అనేది ఒక ఇంపార్టెంట్ కదా. నేను అంతకుముందు మాట్లాడుతూ చెప్పాను, సౌత్ ఆఫ్రికా లాంటి దేశమే 3 రాజధానులు ఉన్న దేశమే వెనక్కి వస్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా 3 రాజధానులు పెట్టుకొని రాజ్యం వెళ్ళదు. అందువల్ల ఇది పెద్ద పొరపాటు జగన్ చేశాడు. ఆ పొరపాటు అనుభవించాడు కూడా. ఎందుకంటే విశాఖలో ఓడిపోయాడు, కర్నూలు ఓడిపోయాడు. మీరు విచిత్రం చూడండి, ప్రజల తీర్పు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశమే పట్టుకుని ఎన్నికలకు వెళ్తే ప్రజలు అమరావతి గడ్డపైన టీడీపీని మంగళగిరిలో ఓడించారు, తాటికొండలో ఓడించారు. 3 రాజధానుల ఎజెండాతో జగన్ వెళ్తే వైజాగ్లో ఓడించారు, కర్నూలులో ఓడించారు. ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. సో అందువల్ల ఇప్పుడు వైసీపీకి ఇంకో మార్గం లేదు. ఇప్పుడు ఇంకా 3 రాజధానులు పట్టుకుంటే జనం చీకొడతారు అని చెప్పి 3 రాజధానుల విధానం మార్చుకున్నామంటే రాజకీయంగా అపహాస్యం పాలవుతారు. అందువల్ల ఏమీ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు అట్లన్నాం ఇప్పుడు ఇట్లన్నామని. రాజధాని అనేది ఆషామాషిగా రోజుకో మాట మార్చుకునే విధానం కాదు కదా. మీరు 2014లో
ఇదే అమరావతికి జగన్ మద్దతు ఇచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా 20,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలని మాట్లాడారు.